ఎక్కడెక్కడ తెర ఎత్తబడినదో అక్కడక్కడ ఆర్తితో కూడిన ఏడుపున్నది. నాకు భగవంతుడు కావాలని ఏడిచేవాడొకడుంటే అది కూడా చాలా గొప్పగా ఈశ్వరుడి కోసం, ఏ కోరిక లేకుండా, నాకు బట్టల జత కావాలని, మా అబ్బాయికి ఉద్యోగం కావాలని, మా అమ్మాయికి పెళ్ళవ్వాలని ఏడవడం కాదు. ఒక్కసారి ఈశ్వరా నా కంటికి కనపడవా అని ఏడిచేవాడుంటే వాడి కోసం శివుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆ మహానుభావుడు ఒక మాట అంటారు, నిన్నే రూపముగా తలంతు మొదలో నీ రూపు మోకాలో స్త్రీచన్నో కుంచమో మేకపెంటికయో నాకున్ సాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. నువ్వు భక్తులను అనుగ్రహించడానికి రకరకాలుగా కనపడ్డావు, ఈ భక్తుణ్ణి కూడా అనుగ్రహించడానికి ఒక్కసారి సాకారంగా కనపడవయ్యా శంకర అని ఏడిచాడు. అంతే. మహానుభావులు చూడండి, కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఉన్న వాళ్ళు అష్టదిగ్గజాలు ఎన్నో పుస్తకాలు రాశారు. ఏ పుస్తకమైనా దేవాలయాల గోడల మీద నిలబడిందా? శ్రీమదాంధ్ర కవితా పితామహ సర్వతోముఖంక పంకజక్షపాదాంబుజాధీన మానసేందిందిర నందవర పరవంశోత్తం చటకోపతాప ప్రసాదాదిత సాదిత చతుర్విధ కవితామ తల్లి కల్లసాని చొక్కయామాచ్య పుత్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిత మరుసంభవంబను మహాప్రబంధంబు అని రాసుకున్నాడు అలసాని పెద్దనగారు. ఎక్కడ నిలబడింది పెద్దనగారి గ్రంథం? నేను ప్రబంధాన్ని తక్కువ చేసి మాట్లాడటలేదు. ఏ దేవాలయపు గోడల మీద నిలబడింది? అందులో ఎన్ని చమత్కారాలైనా ఉండొచ్చు, ఎంత గొప్ప గొప్ప పద్యాలైనా ఉండొచ్చు. ఒక్క పద్యం చెప్తే అటజని కంచ భూమి సురుడంబర తుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట దభుంగ తరంగ పృదంగ నిస్వన స్ఫుట నటనారు రూప పరిపుల్ల కలాప కలాపిజాలమున్ గటక చరత్కరేణుకర కంపిత సాలము శితశైలమున్. ఒక్క బ్రాహ్మణ బ్రహ్మచారిని వర్ణిస్తే అర్ధచంద్రుడి తేట నవఘళించులలాట పట్టి తీర్చిన గంగ మట్టితోడ చెక్కుటద్దముల యందు జిగివిల్లువలు చిందు రమణీయమణి కుండలములతోడ పసిడి వ్రాత జలంగు మిసిమిదోప జలంగు అరుణంశకోత్తరీయంబుతోడ సరిలైన రాకట్టు జలువా మొలకట్టు బెడగారు నిర్కావి పింజతోడ ధవళ ధవళములకు జన్నిదములతోడ కాశికాముద్రగిడిన బుంగరంబుతోడ శాంతరసముత్పు బ్రహ్మ తేజంబుతోడ ప్రవరుడయ్య వియచ్చర ప్రవరుడపుడు. ఎటువంటి పద్యాలైనా ఇచ్చారు పెద్దనగారు. నేను ఆయన సాహిత్యాన్ని తప్పు పట్టట్లేదు, ఆయన ప్రబంధం తక్కువని నేను చెప్పట్లేదు. కానీ గుడిగోడలకెక్కింది ఏది ఎక్కింది? ధూర్జటిదెక్కింది. ఎందుకెక్కింది? ఆర్తితో చెప్పుకున్నాడు. ఏది చెప్పుకున్నాడు? తన గొప్ప చెప్పుకోలేదు, తన తప్పు చెప్పుకున్నాడు వెళ్ళి పరమశివుడికి. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నమనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. అలా చెప్పుకున్నాడు కాబట్టి నా చదువెందుకయా? ఎందుకొచ్చిన చదువు? పనికిరాని చదువు. నా కవిత్వం కవిత్వమా? నిన్ను చేరుకోవడానికి ఇది ఉపాసన వస్తువు కాకపోతే, నా కవిత్వము నా పాండిత్యము నీ పాదముల ముందు దీపం కాలేకపోతే, నీ దర్శనానికి ఇది హేతువు కాలేకపోతే నా విద్య ఎందుకు పనికొస్తుందయా అన్నారు. బిరుదుల కోసమని చెప్పేసి కవిత్వం చెప్పుకోలేదు ధూర్జటి. అందుకే మహానుభావుడు అంటాడు, ఏ వేదంబు పఠించలు తభుజగంబే శాస్త్రములు సూచతానే విద్యాభ్యాసమునొచ్చే కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఈ ఆర్తి ఎక్కడుందో అక్కడ గోడల మీదకి ఎక్కింది కాళహస్తీశ్వర మహాత్మ్యం, కాళహస్తీశ్వర శతకం. ఎక్కడెక్కడ తెర ఎత్తబడినదో అక్కడక్కడ ఆర్తితో కూడిన ఏడుపున్నది. నాకు భగవంతుడు కావాలని ఏడిచేవాడొకడుంటే అది కూడా చాలా గొప్పగా ఈశ్వరుడి కోసం, ఏ కోరిక లేకుండా, నాకు బట్టల జత కావాలని, మా అబ్బాయికి ఉద్యోగం కావాలని, మా అమ్మాయికి పెళ్ళవ్వాలని ఏడవడం కాదు. ఒక్కసారి ఈశ్వరా నా కంటికి కనపడవా అని ఏడిచేవాడుంటే వాడి కోసం శివుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆ మహానుభావుడు ఒక మాట అంటారు, నిన్నే రూపముగా తలంతు మొదలో నీ రూపు మోకాలో స్త్రీచన్నో కుంచమో మేకపెంటికయో నాకున్ సాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. నువ్వు భక్తులను అనుగ్రహించడానికి రకరకాలుగా కనపడ్డావు, ఈ భక్తుణ్ణి కూడా అనుగ్రహించడానికి ఒక్కసారి సాకారంగా కనపడవయ్యా శంకర అని ఏడిచాడు. అంతే. మహానుభావులు చూడండి, కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఉన్న వాళ్ళు అష్టదిగ్గజాలు ఎన్నో పుస్తకాలు రాశారు. ఏ పుస్తకమైనా దేవాలయాల గోడల మీద నిలబడిందా?
శ్రీమదాంధ్ర కవితా పితామహ సర్వతోముఖంక పంకజక్షపాదాంబుజాధీన మానసేందిందిర నందవర పరవంశోత్తం చటకోపతాప ప్రసాదాదిత సాదిత చతుర్విధ కవితామ తల్లి కల్లసాని చొక్కయామాచ్య పుత్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిత మనుసంభవంబను మహాప్రబంధంబు అని రాసుకున్నాడు అలసాని పెద్దనగారు. ఎక్కడ నిలబడింది పెద్దనగారి గ్రంథం? నేను ప్రబంధాన్ని తక్కువ చేసి మాట్లాడటలేదు. ఏ దేవాలయపు గోడల మీద నిలబడింది? అందులో ఎన్ని చమత్కారాలైనా ఉండొచ్చు, ఎంత గొప్ప గొప్ప పద్యాలైనా ఉండొచ్చు. ఒక్క పద్యం చెప్తే అటజనికంచ భూమి సురుడంబర తుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట దభుంగ తరంగ పృదంగ నిస్మన స్ఫుట నటనాను రూప పరిపుల్ల కలాప కలాపిజాలమున్ గటక చరత్కరేణుకర కంపిత సాలము శితశైలమున్. ఒక్క బ్రాహ్మణ బ్రహ్మచారిని వర్ణిస్తే అర్ధచంద్రుని తేట నవఘళించులలాట పట్టి తీర్చిన గంగ మట్టితోడ చెక్కుటద్దముల యందు జిగివిల్లువలు చిందు రమణీయమణి కుండలములతోడ పసిడి వ్రాత జలంగు మిసిమిదోప జలంగు అరుణాంశకోత్తరీయంబుతోడ సరిలైన రాకట్టు జలువా మొలకట్టు బెడగారు నిర్కావి పింజతోడ ధవళ ధవళములకు జన్నిదములతోడ కాశికాముద్రగిడిన బుంగరంబుతోడ శాంతరసముప్పు బ్రహ్మ తేజంబుతోడ ప్రవరుడయ్య వియచ్చర ప్రవరుడపుడు. ఎటువంటి పద్యాలైనా ఇచ్చారు పెద్దనగారు. నేను ఆయన సాహిత్యాన్ని తప్పు పట్టట్లేదు, ఆయన ప్రబంధం తక్కువని నేను చెప్పట్లేదు. కానీ గుడిగోడలకెక్కింది ఏదెక్కింది? ధూర్జటిదెక్కింది. ఎందుకెక్కింది? ఆర్తితో చెప్పుకున్నాడు. ఏది చెప్పుకున్నాడు? తన గొప్ప చెప్పుకోలేదు, తన తప్పు చెప్పుకున్నాడు వెళ్ళి పరమశివుడికి. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళనసవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. అలా చెప్పుకున్నాడు కాబట్టి నా చదువెందుకయా? ఎందుకొచ్చిన చదువు? పనికిరాని చదువు. నా కవిత్వం కవిత్వమా? నిన్ను చేరుకోవడానికి ఇది ఉపాసన వస్తువు కాకపోతే, నా కవిత్వము నా పాండిత్యము నీ పాదముల ముందు దీపం కాలేకపోతే, నీ దర్శనానికి ఇది హేతువు కాలేకపోతే నా విద్య ఎందుకు పనికొస్తుందయా అన్నారు. బిరుదుల కోసమని చెప్పేసి కవిత్వం చెప్పుకోలేదు ధూర్జటి. అందుకే మహానుభావుడు అంటాడు, ఏ వేదంబు పఠించలు తభుజగంబే శాస్త్రములు సూచతానే విద్యాభ్యాసమునొచ్చే కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఈ ఆర్తి ఎక్కడుందో అక్కడ గోడల మీదకి ఎక్కింది కాళహస్తీశ్వర మహాత్యం, కాళహస్తీశ్వర శతకం.